మా చిన్నప్పుడు వచ్చేసి సాంబార్ ఏ రోజు చేసేవాళ్ళమో తెలుసా? శుక్రవారం రోజు సాంబారు, బేస్తవారం రోజు సాంబార్ చేస్తే అప్పులు పడతామంట. మా అమ్మ అయితే చెప్పేది, అలాగే చేసేది. ఇప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? మీరు అలాగే పట్టించుకుంటారా? కామెంట్ చేయండి మీకు ఈ విషయం తెలిస్తే. ఇక్కడ వచ్చేసి వాళ్ళ సాంబార్ చేస్తున్న కూరగాయలన్నీ వేసి ఫస్ట్ కూరగాయలు మొత్తం కట్ చేసుకొని, మనకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి మొత్తం కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ కూరగాయలు మొత్తం అందులో వేసేసి ఉప్పు పసుపు వేసి ఇవి బాగా మగ్గనిచ్చేయాలి. ఇవి మగ్గేలోపు మనం టమాటాలు, కందిపప్పు, కొద్దిగా పసుపు కుక్కర్లో వేసేసి అది కూడా ఉడకబెట్టేసి మనం ఎనుపుకోవాలి. అది ఎనిపాక చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకోవాలి. అదే ఫస్ట్ నానబెట్టుకోవాలి. మనం ఫస్ట్గా కూరగాయలు ఉడికిపోతాయి కదా, అందులో ఈ పప్పు వేసేసి మనం చింతపండు గుజ్జు వేసేసి కొద్దిగా వాటర్ వేయాలి. దాంట్లో సరిపడా కారం వేయాలి. నేను సాంబార్ పొడి లేకుండా సాంబార్ చేస్తున్నా, ఎందుకంటే మసాలా కారం కాబట్టి దాంట్లో సేమ్ సాంబార్ మసాలా కారం లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే సాంబార్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని మరగనివ్వాలి బాగా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అంతలో తాలింపు అయితే రెడీ చేసుకొని ఈ తాలింపు ఇందులో వేసేయాలి. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి.